ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సౌత్ ఆఫ్రికాతో మొదటి టీ20లో భారత ఘన విజయం సాధించింది. సాదాసీదా విజయం కాదు ఇది. 101 పరుగులతో ఘన విజయాన్ని కైవసం చేసుకుంది భారత టీం. తొలి టీ20లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. హార్దిక్ పాండ్యా విధ్వంసకరమైనటువంటి ఆటతో ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. మొదట బ్యాటింగ్ చేసినటువంటి టీమిండియా 175 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా యొక్క విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్తో ఒక రకంగా ఒక దశలో చూస్తే 150 కూడా భారత టీం చేస్తుందా లేదా అనేటువంటి ఒక ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితుల్లో బ్యాటింగ్కి వచ్చినటువంటి టాప్ ఆర్డర్ అంతా వికెట్లు కోల్పోతూ ఒక్కరు కూడా నిలబడకుండా అద్భుతమైనటువంటి బ్యాటింగ్ ప్రదర్శన ఎవరు కనిపించినటువంటి సందర్భంలో గ్రీజులోకి వచ్చినటువంటి హార్దిక్ పాండ్యా తన అద్భుతమైనటువంటి ఆట కనిపించిన బాల్ కనిపించినట్టే 6లు 4లతో భీకరంగా ఆట కొనసాగించి 200కు పైగా స్ట్రైక్ రేట్తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని 175 పరుగుల దిశగా భారత స్కోర్ని తీసుకువెళ్లాడు. దీంతో భారీ లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికా ముందు ఉంచారు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది సౌత్ ఆఫ్రికా. హార్దిక్ పాండ్యా విధ్వంసం తర్వాత ఎవరు ఊహించలేదు అంత దారుణంగా స్కోర్ పెరుగుతుందని చెప్పేసి. ఎందుకంటే మొదటి నుంచి జరుగుతున్నటువంటి ఇన్నింగ్స్ చూస్తే ఒక్కొక్కరు అవుట్ అవుతున్నటువంటి తీరు, ఎవరు నిలబడకుండా వెళ్ళిపోతున్నటువంటి తీరు చూసిన తర్వాత అంత స్కోర్ వెళ్తుందని ఎవరు ఊహించలేదు. కానీ హార్దిక్ పాండ్యా మెరుపులతోటి 175 పరుగులు చేసింది భారత్. ఇక ఆ తర్వాత 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా 74 పరుగులకే, కేవలం 74 పరుగులకే కుప్పకూలిపోయింది సౌత్ ఆఫ్రికా. భారత బౌలింగ్ దళం ముఖ్యంగా గత కొన్ని రోజులుగా మాట్లాడుకుంటున్న టీమిండియా బౌలింగ్ ఇంత దారుణంగా ఉంటే భవిష్యత్తులో కష్టమే, టెస్ట్లో అనుకున్న వన్డేలో కూడా 150 పరుగుల టార్గెట్ని కూడా మనం కాపాడుకోలేకపోతున్నామంటే బౌలింగ్ దళం ఎలా ఉంది అని చెప్పేసి అనుకుంటున్న సందర్భంలో ఈరోజు నిన్న జరిగినటువంటి టీ20 మ్యాచ్లో పూర్తిగా తమ యొక్క ప్రతాపాన్ని చూపించారు. అందరూ సమిష్టిగా బౌలింగ్ చేశారు. బూమ్రా రీఎంట్రీ ఇచ్చాడు, తన 100వ వికెట్ తీసుకున్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా వారి వారి పాత్ర పర్ఫెక్ట్గా నిర్వర్తించారు నిన్న. దీంతో 74 పరుగులకే సౌత్ ఆఫ్రికా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో టీ20లో 1-0తో లీడ్లోకి వెళ్ళింది టీమిండియా. టీ20 సిరీస్ను కూడా కైవసం చేసుకోవడంలో ఒక అడుగు ముందుకు వేసిందని చెప్పొచ్చు. ఇక హర్షదీప్ సింగ్ సూపర్ స్పెల్ ఇక్కడ వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. అలాగే హర్షదీప్ సింగ్తో పాటుగా వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ కూడా అద్భుతమైనటువంటి స్పిన్ మంత్రాంగాన్ని ప్రయోగించారు ఈ పిచ్ మీద, కటక్ పిచ్ మీద. దీంతో సౌత్ ఆఫ్రికా ఏ దశలో కూడా కోలుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఓపెనర్ బ్యాట్స్మెన్ల నుంచి టెలెండర్స్ వరకు కూడా ఎక్కడా ఎవరిని కూడా కాసేపు కూడా గ్రీజులో నిలబెట్టలేనటువంటి పరిస్థితికి తీసుకువచ్చారు. బౌలర్స్ అందరూ కూడా మూకుమ్మడిగా దాడి చేశారు. ఒకవైపు స్పిన్నర్స్, మరొకవైపు పేస్ దళం అందరూ కూడా మూకుమ్మడిగా దాడి చేయడంతో సౌత్ ఆఫ్రికా కూపకూలిపోయింది. దీంతో 74 పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది. దీంతో ఒక భారీ విజయాన్ని అయితే టీమిండియా కైవసం చేసుకుంది. దీంట్లో ప్రధాన పాత్ర హార్దిక్ పాండ్యా. ఒక వికెట్ తీశాడు, 50కి పైగా పరుగులు చేశాడు హాఫ్ సెంచరీతో. చాలా కాలం తర్వాత ఆ టీంలోకి మరలా వచ్చాడు హార్దిక్ పాండ్యా టీ20లో. తర్వాత ఆసియా కప్ తర్వాత పెద్దగా హార్దిక్ పాండ్యాను మనం గ్రౌండ్లో చూసినటువంటి పరిస్థితి లేదు. తర్వాత చాలా రోజుల తర్వాత ఇప్పుడు గ్రౌండ్లోకి వచ్చినటువంటి హార్దిక్ పాండ్యా తన ప్రతాపాన్ని చూపించాడు. తనలో ఏ మాత్రం కూడా ఇంకా సత్తా తగ్గలేదంటూ నిరూపించాడు. ఒకవైపు బ్యాట్ తోటి, మరొక వైపు బౌలింగ్లో కూడా తన ప్రతాపాన్ని చూపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా కూడా నిలిచాడు ఈ మ్యాచ్లో. ఏదేమైనా కూడా మొదటి టీ20 కైవసం చేసుకుంది టీమిండియా. ఇక మిగతా 4 టీ20లలో కూడా ఇదే పర్ఫార్మెన్స్ కనబరిచి సిరీస్ని కైవసం చేసుకోవాలంటూ కూడా అభిమానులు ఇప్పుడు కోరుకుంటున్నారు.